ఓకే పట్టుకుని బండి ఎలా తెచ్చారు రోడ్ ఫేసింగ్ కావాలండి ఇలా వెళ్ళిపో మొన్నటి రోజుని నగర వైసీపీ ప్రెసిడెంట్ మార్గాని భరత్రామ్ మీద ఆయన ముఖ్య అనుచరుడు, ఆయన చెడ్డీ ఫ్రెండ్ రామ్ శర్మ గారు మొన్నటి రోజుని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన గురించి అనేకమైన విషయాలు బయటపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే 2019 నాటికి మార్గాని ఎస్టేట్ పరిధి ఎంత రికార్డు పరంగా 2019 నుంచి ఆయన అధికారంలో ఉన్న తర్వాత 24 ఊరికి పరిధి ఎంతవరకు కబ్జా చేశారన్నది ఆయన చెప్పారు. ఇదన్నీ కూడా ఆయనతోటి నిత్యం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఆయన కూడా తిరిగి ఆయనతో సపోర్ట్గా ఉన్న మనిషి అతనికి అత్యంత సన్నిధి చెప్పిన మాటలు. దీన్ని ఎందుకని నిజమని తీసుకుంటున్నామంటే మేము అది అయిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే కొంచెం సత్యం అన్న ఆయన ఒక డైరీలోను ఆయన కాలం చేసేటట ఒక డైరీలో 3,50,000 రూపాయలు ఏదో ఈయన అవాల్తీ ఉన్నట్టు భరత్రామ్ గారు అవాల్తీ మేరకు 3 సంవత్సరాలు ఆమె కాళ్ళు ఎరిపోయేలా చెప్పులు ఎరిపోయేలా తిరిగినా కూడా దానికి ఏం న్యాయం చేయలేనట్టు కూడా చెప్పారు. అది ఎందుకు నమ్మవలసి వచ్చిందంటే ఆయన ప్రెస్ మీట్లోనే ఆ అమ్మాయితో మాట్లాడిన కొంచెం సత్యం భార్యతోటి స్వయంగా మాట్లాడిన ఆడియో రికార్డు కూడా వినిపించడం జరిగింది. 3 సంవత్సరాలు తిరిగినా కూడా 3,50,000 సమాధానం చెప్పలేదు. ఆమెమో మీకు న్యాయం చేస్తామంటే నాకు ఏం న్యాయం చేయవలసిన పని లేదండి, నా 3,50,000 రూపాయలు నా భర్త డైరీలో రాసి ఎంపీ భరత్రామ్ గారు ఇప్పిస్తారు, ఆయన ఒప్పుకున్నారని చెప్పడం జరిగింది. ఆ డబ్బులే ఇప్పించని చాలు, నాకు ఏం ఇతర న్యాయాలు ఏం చేయవలసిన లేదని కూడా అడిగినా కూడా ఆవిడ చాలా బాధాకరంగా చెప్పింది. ఆ భర్త కొంచెం సత్యం గారు బతుకుంటుండగా మా ఎంపీ ఎంత తోపు అంత తోపు భరత్రాము అని చెప్పుకొచ్చేవాడు, ఇతని నిజ స్వరూపం ఇప్పుడు బయటపడిందని కూడా ఆవిడ ఆడియో కాల్లో వినిపించడం జరిగింది. దీని గురించి మేము అడుగుతున్నది ఏంటంటే 2019లో మార్గాన్ ఎస్టేట్ పరిధి ఎంత సర్వే చేయించాలి, ఇప్పుడు ఎంత ఉన్నదో సర్వే చేయించాలి, అదంతా గవర్నమెంట్ సైట్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడే మన సబ్ కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడానికి వచ్చాం. సబ్ కలెక్టర్ గారు 2 రోజులు సెలవు వల్ల కలెక్టర్ గారికి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. మేము కోరుకుంటున్నది ఏంటంటే ఇది ఎంతవరకు నిజం, దీన్ని సర్వే చేసి అది ఏమన్నా గవర్నమెంట్ సైట్ కానీ కలిసిలా ఉంటే ఇమీడియట్లీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని, ఇలా కలుపుకున్నందుకు ఆయన మీద చర్యలు తీసుకోవాలని కేసు కూడా పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ఇదే కాదు, ఆయన అధికారంలో ఉండడానికి ఇటువంటి అనేకం చేశారు, అనేకమైనటువంటి ఇవన్నీ కూడా చేస్తా ఇప్పుడు మా నాయకుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు చేస్తున్న మంచిలు ఏదైతే మనకు గుళ్ళు గోపురాలకు కానీ అలా మసీదులకు కానీ చర్చిలకు కానీ అలాగే పిల్లల చదువులకు కానీ ఆరోగ్యరీత్యా అన్ని వాటిలో ఇబ్బంది పడుతున్న లేనోళ్ళకి కానీ సేవ చేస్తున్నా ఏదైనా ఏ రోజైనా చేశారా? ఏదీ లేదు. అలాగే సిఎస్ఆర్ ఫండ్లు ఏమైనా తెచ్చారా? అది లేదు. ఇవన్నిటికి కారణం ఏంటంటే ఏదైతే ఆయనకి లబ్ధి చేకూరుతుందో అదే చూసుకున్నారు తప్ప ప్రజల గురించి కానీ అలా ప్రజా సౌకర్యాల గురించి కానీ ఏనాడు పట్టించుకోలేదు. కాబట్టి ఇది కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు పరిశీలించి దీని మీద తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరడం అయినది. అలాగే కలెక్టర్ గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అధికారులు ఏమన్నారు సార్? అధికారులు వెంటనే తక్షణం మన కలెక్టర్ గారు చెప్పడం ఏంటంటే జాయింట్ కలెక్టర్ గారు 2 రోజులు సెలవులో ఉన్నారు, వచ్చిన వెంటనే నేను ఆయనకి పంపించి దీని మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని సర్వే పెడతానని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి 3 అంశాలండి కారణం. మొదటి అంశం ఏంటంటే ఈరోజు మన మార్గాన్ భరత్ గారు, మాజీ ఎంపీ మార్గాన్ భరత్ గారి మనసు బుద్ధి అన్నీ మారతాయి, ఈరోజు కాదు రేపైనా మారతాయనే ఉద్దేశంతో నేను చాలా కాలం వెయిట్ చేశాను. కానీ ఆయనకి చీవినెత్తురు కానీ సిగ్గు లజ్జ కానీ మానవత్వం అనేది ఏమీ లేకుండా పోయాయి. నా కుటుంబానికి ఇలా జరిగింది అని చెప్పి నేను మీ అందరి సమక్షంలో నేను రీసెంట్గా నా బాధను చెప్పుకున్నాను. అయినా కూడా దాన్ని పక్కన పెట్టి పీతారామకృష్ణ అనే వ్యక్తిని మళ్ళీ ఎంకరేజ్ చేస్తూ ప్రెస్ మీట్లలోనూ వాటిలోనూ అతని కార్యక్రమాల్లో అతను పాల్పంచుకునేట్లు చేస్తున్నాడు. సరే, ఈ విషయాన్ని పక్క పెట్టేస్తే ఇతను నీతి నిజాయితీకి మారిపోయారని చెప్తూ ఉంటాడు కదా.
నీతి నిజాయితీకి మారుపేరు అనే వ్యక్తి 2019లో అతని మార్గాని స్టేషన్లో ఉన్న అతని 612 సర్వే నెంబర్లో ఉన్న ఆస్తి ఎక్స్టెంట్ ఎంత, 2024కి ఆ ఎక్స్టెంట్ ఎలా పెరిగింది? ఈ ఒక్క ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి. ఆయన 612 సర్వే నెంబరు 2019 ముందు ఆ స్థలానికి ఉన్న ఎక్స్టెంట్ ఎంత, ఆ సర్వే నెంబర్కి ఉన్న ఎక్స్టెంట్ 2024కి అది ఎలా పెరిగింది అనే దాని మీద ఒకసారి నాకు అది వివరణ ఇవ్వమని చెప్పండి. నేను కోరుకుంటున్నాను సభాముఖంగా. అంటే నీ అధికారం ఉంది, అధికార మతంతో అధికారం ఉంది కదా అని చెప్పి ఏదైనా చేయొచ్చు అన్నదానికి ఇది ఒక నిదర్శనం అండి. దీని గురించి మీ పత్రికా విలేకరులు సభాముఖంగా ఒక మాట అడుగుతున్నా, దీని గురించి వివరణ ఇవ్వమని చెప్పండి ఒకసారి. అలాగే ఇతను కోటీశ్వరుడు, బైబర్త్ గోల్డెన్ స్పూను, అతనికి ఎటువంటి ఓన్లీ ప్రజల్లోకి వచ్చింది ఓన్లీ సేవ చేయడానికే, ఆస్తులు అమ్ముకొని అని చెప్తున్నాడు కదా. కొంచెం సత్య అనే వ్యక్తి ఇతనితోటి గత 15 ఏళ్ళ నుంచి ప్రయాణం చేస్తున్నాడు. ఈ కొంచెం సత్య అనే వ్యక్తి అతనికి సర్వం తానే అన్నట్టు ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత కొంతకాలం మొత్తం సర్వస్వం అర్పిపి మొత్తం పిల్లలను వదిలేసి మొత్తం ఇతనితోనే గడిపి ఇతనికే అన్ని కార్యక్రమాలు ఖర్చు పెట్టి చేసిన వ్యక్తి ఈరోజు ఆయన మన భూమి మీద లేడు, ఆయన చనిపోయాడు పాపం. ఆయన భార్య గారు ఆయన పోతూ మార్గాన్ భరత్ అనేవాడు నాకు 3,50,000 ఇవ్వాలి, ఆ 3,50,000 నువ్వు తీసుకో అని చెప్పి పుస్తకంలో రాసి మరీ చనిపోయిన వ్యక్తి ఆయన. ఆ వ్యక్తి 3,50,000 రూపాయలు నాకు ఇలా ఇవ్వాలి కదండి అని చెప్పి 3 సంవత్సరాలు తిరిగింది ఆయన చుట్టూ, పార్టీ ఆఫీస్ చుట్టూ. ఏ రోజు కానీ ఎటువంటి ఒక ఊరటగా ఒక మాట చెప్పడం కానీ ఏమీ జరగలే. పట్టించుకోకుండా ఒక ఆడదాన్ని 3 సంవత్సరాలు, అది కూడా నీతో తిరిగిన సహచరుడు, నేను అలా గాలికి వదిలేసి వాళ్ళ కుటుంబాన్ని గాలికి వదిలేసి రోడ్డుని పడేసావు. 3,50,000 నీకు ఏం తక్కువయ్యా? కనీసం జ్ఞానం అనేది ఉందా? అన్నమే తిన్నా కదా కొడుకుకి. కనీసం 3,50,000కి నువ్వు ఏదైనా అంటే నా గురించి మాట్లాడుతున్నావు. నేను అడిగే సమస్య, నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం లేదు నీ దగ్గర. నీ అనుచరులతో రకరకాలుగా నన్ను తిట్టిస్తున్నావు, మాట్లాడుతున్నావు, అన్నీ చేస్తున్నావు. మీ అందరికీ ఒక 2 నిమిషాలు టైం అడుగుతున్నాను. ఈవిడ బాధ ఈవిడ మాటతోనే నేను చెప్పింది కాకుండా. ఈవిడ కొంచెం సత్య అని చెప్పి మా స్నేహితుడు, ఆయనకి ప్రధాన అనుచరులు ఆయన ఒకడు. హలో 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 అమ్మా అమ్మా నమస్తే అమ్మ, బాగున్నారా? ఇప్పుడు మీకు మొన్న రావాల్సిన డబ్బులన్నీ వచ్చాయా? సత్య గారి పుస్తకంలో రాసిన డబ్బులన్నీ? లేదండి, రాలేదండి. నాకు ఎవరు సాయం కూడా చేయలేదండి. ఈ భరత్ గారు భరత్ గారిది 3,50,000 రావాలి కదా, మీకు వచ్చాయా? అసలు రాలేదండి. ఏమంటున్నారండి? ఏమండి చెప్తున్నా, ఏదో ఒక మాట చెప్పడం చూస్తానండి అంటాం కానీ అసలు తెలియదు. 3 సంవత్సరాలు కాళ్ళు అరిగేలా తిరిగానండి బాబు. ఏమా? 3 సంవత్సరాలు కాళ్ళు అరిగేలా తిరిగానండి. ఇప్పుడు వెళ్ళినా కూడా ఇదిగా అన్నారు అదిగా అన్నారు కానీ ఏం సమాధానమే లేదండి అసలు. నాకు కనీసం సాయమే చేయలేదు అసలు. ఇంకా తిరిగిన ఒక ఆడ మనిషి తిరుగుతుందని ఒక్కరోజు కూడా చేయలేదండి నాకు. ఏమన్నారమ్మా? ఇస్తా అన్నారా, ఏమన్నారా? ఏం చెప్పలేదండి అసలు. ఊసుకునే చెప్పట్లేదండి. 3,50,000 ఇవ్వాలండి అంటే పక్కరు అలా ఆఫీస్లోని గౌతమ్ గారు ఇంకొక ఆయన లక్ష్మణరావు గారు అందరికీ తెలుసు. ఆయన కూడా చెప్పానండి నాకు కూడా, ఇదిగో రమ్మంటారు అదిగో రమ్మంటారు అంటే వెళ్ళేదాన్ని అండి. అసలు యూజ్ లేదండి వాళ్ళ వల్ల. వాళ్ళు బయట ఇవ్వాల్సిన ఇంకా బోర్డు ఉన్నాయి, కొన్ని ఆడదాన్ని అడుగుతారు కొంచెం అని. అసలు ఏది లేదండి. సాధులున్నా కూడా ప్రయోజనం కనిపిస్తున్నారు ఒక్కరోజు కూడా వెళ్ళే. నాకు అసలు ఉపయోగం లేకుండా
అయిపోయిందండి వాళ్ళ వల్ల. అసలు ఏం చదువుతున్నామో ఆయన అంత లేదంటారు. ఈ 3,50,000 ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తాను ఏం చెప్పలే మీకు? ఏం చెప్పలేదు అంటే ఇంకా ఏం చెప్పబోయి ఇంకా తిరిగేసి ఏదో సాయం చేస్తాను అన్నారండి. నాకు రావాల్సిన డబ్బుల కోసం నేను తిరుగుతున్నాను తప్ప నేను సాయం కోసం కాదండి సర్లేదు అని చెప్పి నేను ఇంకా నాకే బాధ అనిపించాను. ఎందుకంటే ఎప్పుడు బయటకు కూడా వెళ్ళలేదండి నేను ఇంట్లో న్యాయం ఉన్నప్పుడు. రాజమండ్రి వచ్చి అన్ని సార్లు తిరిగినా కనీసం ఇంటికి కూడా 2 సార్లు వెళ్ళానండి. అది నేను నాకు కూడా లేదండి. నాకు ఎట్లా అనిపించింది చాలా నాకే బాధ అనిపించింది అలాగా తిరగడం వల్ల. ఎందుకంటే బయట నాకు కూడా ఇదిగా ఉంటుంది కాబట్టి చేస్తాం. ఇది దేని నిమిత్తం తీసుకున్నారమ్మా ఆయన? ఆయన ఏం చెప్పలేదు. బయట అయితే మాకు తెలిసిన దగ్గర కొట్టాలయో గచ్చిలయో వేసారంటప్పుడు డబ్బులు అంటే ఫ్లెక్స్లు వేయించుకున్నాడా? అవి కూడా ఎవరు గౌతమ్ గారిని మధ్యలో పెట్టాడండి. పేరది గౌతమ్ గారు పేరు రాజు గౌతమ్ గారు ఫోన్ చేస్తా ఆయనేమో ఇంకో రోజులు నేను అడుగుతాను వద్దా మీరు మాట్లాడుతుంది 10 నిమిషాల్లో మళ్ళీ ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి ఫోన్ ఉంటుంది నాకు అర్థం. అంటే ఇది ఆయన పోకమా మీ ఆయన గారు చనిపోకముందు పుస్తకంలో రాసిందమ్మా నోటితో చెప్పిందా? ఆయన రాశారండి. ఆయన రాసి పుస్తకంలో రాసిందా? రాసిందంటే నాకు రాసి అందులోనే నెంబర్లో అవి రాస్తున్నాయి. ఇంకా కొంతమంది ఇవ్వాల్సి కొంచెం ఆయన ఎందుకంటే ఎంపీ గారు వచ్చి కొంచెం ఏదో ఇంట్లో ఉపయోగించి వాళ్ళు పిలిపించి అడిగిస్తారని ఎన్నోసార్లు తిరిగానండి. అసలు ఏ యూజ్ కూడా ఇవ్వలేదండి. ఎందుకంటే ఇంట్లో కూడా బాధలు నాకు చాలా బాధపడుతున్నాను. ఎన్నో చెప్పానండి ఆయనకు కూడా నేను. మరి మీ ఆయన గారు ఆయన అంటే నేనంటే ఆయన అన్నట్టు తిరిగారు కదా పాపం. కనీసం ఆయన ఏం చేయలేదమ్మా? లేదు అసలు అసలు నేను ఎన్నిసార్లు తిరిగానండి. నాకు అందుకే బాగా అనిపించిందండి. 20 సంవత్సరాలు బట్టి ఎంత తిరుగుతానో కనీసం ఒక ఆడమనిషి ఇన్నిసార్లు తిరుగుతుంది. ఒక గంట కూర్చోబెట్టి ఎవరైనా కాకేసి మాట్లాడితే ఇవ్వాల్సిన వాళ్ళు ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదా మాట్లాడితే రోజు కూడా నాకు యూజ్ అవ్వలేదని చెప్తాను కదా. ఒక్క రోజు కూడా ఎన్నిసార్లు తిరిగాను రాజమండ్రి. మిగతా వాళ్ళది పక్క పెడితే ఈయన కేవలం మీకు ఇవ్వాల్సింది స్వయంగా ఇవ్వాల్సింది 3,50,000. 3,50,000. ఓకే అమ్మా సరే అమ్మా అయితే సరే అమ్మా నేను మళ్ళీ చేస్తాను అమ్మా. ఓకే ఓకే అమ్మా నమస్తే. ఇదండి అపర కోటీశ్వరుడు బైబర్త్ గోల్డెన్ స్పూను నీతిగా నిజాయితీగా మారిపోయిన ఆఖరికి ఒక ఆడది అతనితో తిరిగిన సహచరుడు వాళ్ళ భార్య నా చుట్టూ నిజాలు జరుగుతుంది కనీసం అయ్యో పాపం అని చెప్పేసి అసలు ఉల్టా 3,50,000 ఇంకో 6,50,000 10 లక్షలు ఇచ్చినా నష్టం లేదు అతనికి అతని కుటుంబానికి. అంత సేవ చేశాడు. ఆ 3,50,000కి దిక్కు లేదు. ఇతను నాయకుడు. ఆ వెనకాల ఇంకో 4 దేశం తిరుగుతున్నాడు. ఆ 4 కరెక్ట్గా ఉంటారా? వాళ్ళు కరెక్ట్ కాదు. ఈ వ్యక్తి ఏమై భరత్ ఇప్పటికైనా మారు, సిగ్గు తెచ్చుకో, కొంచెమైనా సిగ్గు తెచ్చుకో. గొప్పకు పోయి ఫాల్స్ ప్రెస్టేజ్ పోకు. వాస్తవాన్ని గ్రహించి మాయలో బతక్కో. ఫ్యాంటసీలో బతుకుతున్నావు నువ్వు. ఆ బయటకు వచ్చేసే ఫ్రీగా ఉండు. ఇంక నేను చెప్పినట్టు నువ్వు ఆ కార్పొరేటర్గా ఒకసారి ట్రై చేయి. 42 వార్డులో వాళ్ళందరినీ పిలిచి కూర్చుని ఒకసారి నీ వార్డులో నువ్వు ఒకసారి ట్రై చేయి ఒకసారి. అలాగే నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈ జెమినీ గ్రౌండ్స్ అని మార్గాన్ ఎస్టేట్స్ పక్కన ఉంది. వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నావు గత 15-20 ఏళ్ళ నుంచి. గోడ కట్టుకుందా అంటే కట్టుకున్నవట్లే. ఇదే నీకు చెప్తున్నా, దగ్గరుండి నీకు కట్టిస్తా వాళ్ళ గోడ. ఇది దృష్టిలో పెట్టుకో. నీ స్థలాన్ని కాకుండా పక్క వాళ్ళ స్థలం కూడా కబ్జా చేసి ఆల్రెడీ పెంచుకున్నావు. ఇంకా ఆగిపో ఇక్కడే. ఆ జెమినీ గ్రౌండ్స్ వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెట్టుకో. మళ్ళీ చెప్తున్నా,